ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇటీవల దేశంలో ప్రతిరోజు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు. అయితే రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా వాహనదారుల్లో మాత్రం మార్పులు రావడం లేదు. ఇక ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రూల్ ఉంది. కానీ వాహనదారులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ప్రమాదాల్లో అప్పుడప్పుడు చనిపోతున్నారు. ద్విచక్ర వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ప్రభుత్వం పలు చట్టాలను అమలు చేస్తుంది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. అయితే ప్రాణాలు కాపాడాల్సిన హెల్మెట్లు సరైన నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా తయారు చేయడంతో రోడ్డు పక్కన తక్కువ ధరకు అమ్ముతుండడంతో వాటిని కొంటున్నారు. ఇలా నాణ్యత లేని హెల్మెట్లు కొనడం వల్ల యాక్సిడెంట్స్ అయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తయారవుతున్న అమ్ముడవుతున్న హెల్మెట్లపై ఉక్కుపాదం మోపింది ప్రభుత్వం. ఇక నుంచి దేశవ్యాప్తంగా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా హెల్మెట్లను తయారు చేసే సంస్థలు, వాటిని విక్రయించే రిటైలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది కేంద్రం. ఐఎస్ఐ మార్కు ఉన్న, అదేవిధంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ పొందిన హెల్మెట్లను మాత్రమే వినియోగించాలని ప్రజలకు కేంద్ర వినియోగదారుల శాఖ అలాగే వ్యవహారాల శాఖ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 'ప్రస్తుతం దేశంలో 21 కోట్లకు పైగా ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. ఈ సంఖ్య మరింత పెరుగుతూనే ఉంది. వాహనదారులు ప్రయాణించే సమయంలో తమ ప్రాణాలే కాదు, ఎదుటి వారి ప్రాణాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని గుర్తు చేస్తోంది. చీప్గా దొరుకుతున్నాయి కదా అని రోడ్ల పక్కన అమ్మే హెల్మెట్ల వల్ల ప్రమాద సమయంలో ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. ధర గురించి ఆలోచించకుండా బ్రాండెడ్ హెల్మెట్స్ కొనడం వల్ల తలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదాలు తగ్గుతాయని తెలుపుతోంది. 2021లోనే కేంద్రం హెల్మెట్ల నాణ్యతను పరీక్షించడానికి ఒక క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం BIS ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ISI మార్క్ హెల్మెట్లు మాత్రమే మార్కెట్లో అమ్మాల్సి ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు తక్కువ ధరలకు, తక్కువ ప్రమాణాలతో కూడిన హెల్మెట్లు అమ్మి కోట్ల రూపాయలను దండుకుంటున్నాయి. అప్పటికే తక్కువ ధరకు వస్తుందని కొని తర్వాత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వాహనదారుల గురించి ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 176 సంస్థలకు మాత్రమే నాణ్యమైన హెల్మెట్లు తయారు చేయడానికి BIS లైసెన్సులు ఉన్నాయి. హెల్మెట్లు తయారు చేస్తున్న కంపెనీల్లో సరైన నిబంధనలు పాటిస్తున్నారా లేదా పర్యవేక్షించడానికి BIS అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది 500కు పైగా హెల్మెట్ నమూనాలను పరీక్షించగా BIS మార్కు పాటించకుండా తయారైన కొన్ని హెల్మెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ఢిల్లీలోనే లైసెన్సులు రద్దయిన 9 సంస్థల నుంచి 2500కు పైగా నాణ్యత లేని హెల్మెట్లను అధికారులు సీజ్ చేశారు. సైబరాబాద్ పోలీసులు కూడా కొరడా జులిపిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా నకిలీ హెల్మెట్లను తయారు చేస్తున్న సంస్థలపై దాడులు చేస్తున్న పోలీసులు పదుల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు. విక్రయదారులు BIS మార్కు ఉన్న హెల్మెట్లనే అమ్మాలని, నకిలీవి అమ్ముతున్నట్లు తెలితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ యంత్రాంగానికి కేంద్రం స్పష్టంగా ఇప్పటికే లేఖలు రాసింది.